హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంజనీర్స్. ఈరోజు మనం థర్డ్ లెక్చరర్లో బైనరీ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ యూజింగ్ వన్స్ అండ్ టూస్ కాంప్లిమెంట్స్ గురించి అయితే మనం డిస్కస్ చేసుకుందాము. యాక్చువల్గా ఇది థర్డ్ లెక్చరర్ అనమాట. ఆల్రెడీ 2 లెక్చరర్స్ మనం మన ప్లేలిస్ట్లోనే అలాగే మన ఛానల్లోనే కూడా అప్లోడ్ చేసాము. ఒకవేళ మీరు అవి చూడకపోతే ఫస్ట్ మీరు అవి చూసి ఆ తర్వాత ఈ టాపిక్ రండి, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఫస్ట్ టాపిక్ 3 పేరు వచ్చేటప్పటికి బైనరీ ఎడిషన్, బైనరీ సబ్ట్రాక్షన్ అండ్ బైనరీ మల్టిప్లికేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం బైనరీ ఎడిషన్ గురించి అయితే తెలుసుకుందాము. బైనరీ ఎడిషన్కి వచ్చేటప్పటికి ఇక్కడ ఒక టేబుల్ అనేది నేను రిప్రజెంట్ చేశాను. ఇటు చూడండి, మనం యాక్చువల్గా జనరల్ ఎడిషన్లో 0 + 0 అంటే మనకు సమ్ అనేది 0 అవుతుంది, క్యారీ కూడా 0 అవుతుంది. అలానే 0 + 1 వచ్చేటప్పటికి సమ్ అనేది 1 అవుతుంది, క్యారీ అనేది 0 అవుతుంది. అలానే 1 + 0 వచ్చేటప్పటికి సమ్ అనేది 1 అవుతుంది, క్యారీ అనేది 0 అవుతుంది. అలాగే ఇక్కడ ఫోర్త్ స్టెప్ చూసేసరికి 1 + 1 వచ్చేటప్పటికి మనకి సమ్ అనేది 0 అవుతుంది, క్యారీ అనేది 1 అవుతుంది. ఈ ఫోర్త్ స్టెప్ ఒకటి మాత్రం మనం జనరల్ ఎడిషన్ చేసినట్టు అవ్వదనమాట. అదొకటి గుర్తుపెట్టుకోండి, దాన్ని నేను ఇక్కడ రిప్రజెంట్ చేశాను. ఇన్ ఫోర్త్ కేస్ ఏ బైనరీ ఎడిషన్ ఈజ్ క్రియేటింగ్ ఏ సమ్ ఆఫ్ 1 + 1. ఇది 1 0 కాదు, యాక్చువల్గానే 0 1 అనమాట. ఇది ఒకసారి కరెక్ట్ చేసుకోండి. దట్ ఈస్ 0 ఈజ్ రిటర్న్ ఇన్ ద గివెన్ కాలమ్ అండ్ ఏ క్యారీ ఆఫ్ 1 ఓవర్ ద నెక్స్ట్ కాలమ్. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. మనకి ఇలా ఒక 2 బైనరీ నెంబర్స్ ఇచ్చి వాటిని ఎడిషన్ చేయమని అయితే ఇచ్చారనమాట. యాక్చువల్గా బైనరీ నెంబర్ని మనం డెసిమల్లో కనుక రాసుకున్నట్లయితే 26 అవుతుంది. అలాగే ఇంకో ఇచ్చిన బైనరీ నెంబర్ని మనం డెసిమల్లో రాసుకుంటే దాని 12 అవుతుంది. జనరల్గా మనం ఎడిషన్ చేసినప్పుడు 26 + 12 అంటే మనకి 38 అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం బైనరీ ఎడిషన్ ద్వారా చేసినప్పుడు 38 అనేది వచ్చిందా లేదా అనేది మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 0 0ని మనం ప్లస్ చేస్తే ఏమవుతుంది, 0 అవుతుంది. ఆల్రెడీ మనం ఇక్కడ స్టెప్ 1లో చూసాం. నెక్స్ట్ ఈ టేబుల్ చూస్తూ ఉండండి. ఇది చెప్తున్నప్పుడు ఈ టేబుల్ చూస్తుంటే మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ 1 + 0 మనకి సమ్ అనేది 1 అవుతుంది, క్యారీ అనేది 0 అవుతుంది. నెక్స్ట్ 0 + 1 0 + 1 వచ్చేటప్పటికి ఏమవుతుంది, సెకండ్ స్టెప్ సమ్ అనేది 1 అవుతుంది, క్యారీ అనేది 0 అవుతుంది. సో సమ్ అనేది 1 అయింది. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ అనమాట ఇది. 1 + 1 వచ్చేటప్పటికి మనకి సమ్ అనేది 0 అయ్యింది, నెక్స్ట్ క్యారీ అనేది 1 అయింది. మళ్ళీ 1 + 1 ఎంత అయింది, సమ్ అనేది 0 అయింది, క్యారీ అనేది 1 అయింది. మళ్ళీ అదే ఇక్కడ మనం రాసుకున్నాం అనమాట, 0 1. నెక్స్ట్ 0 + 0 ఎంత, సమ్ అనేది 0 అయ్యింది, క్యారీ అనేది కూడా 0 అయ్యింది. దాని తర్వాత మళ్ళీ 1 ఉంది కదా, సో 0 + 1 1. మళ్ళీ 0 + 1 అంటే సెకండ్ స్టెప్లోకి వచ్చామన్నమాట. సో 1 అయింది. నెక్స్ట్ 0 + 0 వచ్చినప్పటికి 0 అయింది. సో టోటల్గా మనం 8421 కోడ్ ద్వారా చూసుకున్నట్లయితే ఈ టోటల్ నెంబర్ అనేది 38తో మనం రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. మనకి 3.2 టాపిక్ పేరు వచ్చేటప్పటికి బైనరీ సబ్ట్రాక్షన్ అనమాట. ఈ బైనరీ సబ్ట్రాక్షన్నే కొంతమంది బారో అని కూడా పిలుస్తారు. సో ఈ బైనరీ సబ్ట్రాక్షన్లో మనకి 4 కేసెస్ ఉంటాయన్నమాట. అందులో ఫస్ట్ కేసు వచ్చేటప్పటికి 0 - 0 వచ్చేటప్పటికి సబ్ట్రాక్ట్ అనేది మనకి 0 అవుతుంది, బారో కూడా 0 అవుతుంది. నెక్స్ట్ 1 - 0 వచ్చేటప్పటికి సబ్ట్రాక్ట్ అనేది 1 అవుతుంది, బారో అనేది 0 అవుతుంది. 1 - 1 వచ్చేటప్పటికి సబ్ట్రాక్ట్ అనేది 0 అవుతుంది, బారో అనేది 0 అవుతుంది. అలానే 0 - 1 వచ్చేటప్పటికి సబ్ట్రాక్ట్ అనేది 0 అవుతుంది, బారో అనేది 1 అవుతుంది. సో మనం వీటి మీద ఒక ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ కనుక తీసుకున్నట్లయితే ఈ బైనరీ నెంబర్ని మనం డెసిమల్లో రిప్రజెంట్ చేయాలంటే దాన్ని 26 కింద రిప్రజెంట్ చేస్తాము. అలానే ఈ నెంబర్ని మనం డెసిమల్లో రిప్రజెంట్ చేయాలంటే దాన్ని 12 కింద రిప్రజెంట్ చేస్తాము. సో ఇక్కడ యాక్చువల్గా మనకి సబ్ట్రాక్షన్ చేసినప్పుడు జనరల్గా సబ్ట్రాక్షన్ చేస్తే మనకి ఏమొస్తుంది, 26 - 12 అంటే మనకి 14 వస్తుంది. సేమ్ అదే మనకి బైనరీ సబ్ట్రాక్షన్లో కూడా వస్తుంది. చూడండి, 0 - 0 0, 1 - 0 1, నెక్స్ట్ 1 - 1 1, 1 - 1 1, ఎందుకంటే ఇక్కడ బారో ఒకటి తెచ్చుకున్నాం కాబట్టి అలా అవుతుంది అనమాట. నెక్స్ట్
0 మైనస్ 0 వచ్చేటప్పటికి 0 అవుతుంది. అలానే 0 మైనస్ 0 0 అవుతుంది. 0 మైనస్ 0 0 అవుతుంది. ఇక్కడ 0 మైనస్ 0 ఎలా వచ్చిందని అనుకుంటున్నారేమో, ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి బారో తీసుకున్నాం అనమాట. సో అందుకే నేను అలాగా కట్ ఆఫ్ కిందకు చేశాను. ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మనకి 3.3 టాపిక్ పేరు వచ్చేటప్పటికి బైనరీ మల్టిప్లికేషన్. బైనరీ మల్టిప్లికేషన్ ఈజ్ సిమిలర్ టు ద డెసిమల్ మల్టిప్లికేషన్. It is simpler than the decimal multiplication because only zeros and ones are involved. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ బైనరీ మల్టిప్లికేషన్ కూడా మనం 4 కేసెస్ అనేది ఉంటాయి. 0 0 వచ్చేటప్పటికి మల్టిప్లికేషన్ 0 అవుతుంది. 0 1 వచ్చేటప్పటికి మల్టిప్లికేషన్ 0 అవుతుంది. అలాగే 1 into 0 వచ్చేటప్పటికి మల్టిప్లికేషన్ అనేది 0 అవుతుంది. అలాగే 4th కేస్ 1 into 1 వచ్చేటప్పటికి మల్టిప్లికేషన్ అనేది 1 అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ అనేది తీసుకున్నట్లయితే ఇక్కడ ఈ బైనరీ నెంబర్ ఉంది కదా, ఈ బైనరీ నెంబర్ మనం మామూలుగా డెసిమల్లో కనుక రిప్రజెంట్ చేస్తే 26 అనేది అవుతుంది. అలానే ఈ నెంబర్ని మనం రిప్రజెంట్ చేస్తే డెసిమల్ నెంబర్లో 12 అనేది అవుతుంది. సో రెండింటిని మనం మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేసేటప్పటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ 0 to ఎనీథింగ్ అనేది ఏమవుతుంది, 0 అనేది అవుతుంది. సో అన్ని జీరోస్ అయ్యాయి అన్నమాట. నెక్స్ట్ ఈ 0తో మల్టిప్లై చేయండి. ఈ 0తో మల్టిప్లై చేస్తే అన్ని జీరోస్ అయిపోతాయి. నెక్స్ట్ ఇక్కడ 1, ఇక్కడ 1తో మల్టిప్లై చేస్తే సేమ్ అదే నెంబర్ అనేది వస్తుంది. ఎందుకంటే 1తో ఏం మల్టిప్లై చేసినా 1ఏ కాబట్టి, ఆల్రెడీ 4th కేసులో మనం చూసాం. సో నెక్స్ట్ 1తో మల్టిప్లై చేయండి, మళ్ళీ పై నెంబర్ని 1తో మల్టిప్లై చేస్తే సేమ్ అదే నెంబర్ అనేది వస్తుంది. నెక్స్ట్ 0తో మల్టిప్లై చేసిన ఈ 3 జీరోస్తో మల్టిప్లై చేసినా సరే మనకి సేమ్ 0 0 0 వస్తుంది కాబట్టి నేను ఇక్కడ రాయలేదు. సో ఎడిషన్ చేసేయండి. బైనరీ ఎడిషన్ ఆల్రెడీ మనం ముందు డిస్కస్ చేసుకున్నాం కదా, సేమ్ అలానే ఎడిషన్ అనేది చేసేయండి, సరిపోతుంది. మనకి ఓవరాల్గా వాల్యూ 312 అనేది వస్తుంది. మనకి టాపిక్ 4 పేరు వచ్చేటప్పటికి సపరేషన్ ఆఫ్ బైనరీ నెంబర్స్ ఫర్ బోత్ వన్స్ అండ్ టూస్ కాంప్లిమెంట్ మెథడ్ అనమాట. ఇందులో ఫస్ట్ సబ్ టాపిక్ పేరు వచ్చేటప్పటికి సపరేషన్ యూజింగ్ వన్స్ కాంప్లిమెంట్. దీని మీద మనం ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్లయితే ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్ అనమాట. ఫస్ట్ వాల్యూని నేను ఏ కింద రిప్రజెంట్ చేశాను, అలాగే సెకండ్ వాల్యూని నేను బి కింద రిప్రజెంట్ చేసుకున్నాను. ఇందులో మనం ఏం చేయాలంటే ఫస్ట్ బి వాల్యూ ఏదైతే ఉందో దానికి మనం వన్స్ కాంప్లిమెంట్ అనేది చేయాలన్నమాట. టూస్ కాంప్లిమెంట్లో కూడా సేమ్ మనం బి వాల్యూకి టూస్ కాంప్లిమెంట్ అనేది చేస్తాము. సో అలానే వన్స్ కాంప్లిమెంట్లో మనం వన్స్ కాంప్లిమెంట్ అనేది చేయాలి బి వాల్యూకి. ఈ ఫార్ములా మాత్రం అసలు మర్చిపోకండి. ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా, y = a + b. సో నేను ఆ ఏ వాల్యూ బి వాల్యూని సబ్స్టిట్యూట్ చేశాను పైన ఫార్ములాలో. చూడండి 1 - 0 కనుక చేసినట్లయితే మనకి 1 అనేది వస్తుంది. 1 - 1 0. నెక్స్ట్ 0 - 0 0 అవుతుంది. కాకపోతే ఇక్కడ మనం 1 - 1 చేసినప్పుడు ఏమైంది, ఇక్కడ 0 వచ్చింది, అలాగే క్యారీ అనేది 1 మిగులుతుంది. సో ఇక్కడ 1 - 0 చేస్తే ఏమవుతుంది, 1 అనేది వస్తుంది అనమాట. అలానే 1 - 1 చూసుకున్నట్లయితే 0 అవుతుంది. అలాగే మనకి క్యారీ ఏమని మిగులుతుంది, 1 అని మిగులుతుంది. ఒకవేళ మనకి క్యారీ కనుక 1 మిగిలితే దాన్ని మనం చివరికి రాసుకుంటాం అనమాట. చివరి దాంట్లో రాసుకుని మళ్ళీ మనం సపరేషన్ అనేది చేస్తాము. 1 - 1 0 అవుతుంది. అలాగే క్యారీ 1 మిగులుతుంది కాబట్టి ఇక్కడ 1 అనేది రాసుకున్నాను. ఆ తర్వాత 1 - 0 అనేది మళ్ళీ 1 అవుతుంది. నెక్స్ట్ సేమ్ ఏ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అయ్యే రాసేసుకుంటున్నాను, ఎందుకంటే సపరేట్ చేయడానికి మనకి ఏమీ లేదు కాబట్టి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, 1 వచ్చిందంటే క్యారీ అది పక్కాగా పాజిటివ్ నెంబర్ అయి ఉండాలి. మనకి ఆన్సర్ పాజిటివ్ నెంబర్లో అయితే మనం రాసుకోవాలి. అలానే నెగిటివ్ వాల్యూ వచ్చిందనుకోండి, ఐ మీన్ 0 వచ్చిందనుకోండి, నెగిటివ్ వాల్యూ ఆన్సర్ రావాలి. అలానే దానికి మనం వన్స్ కాంప్లిమెంట్ అనేది కట్టాలన్నమాట. ఈ షార్ట్ కట్ పాయింట్స్ అయితే మాత్రం అసలు మర్చిపోవద్దు. అది మనకి సెకండ్ ఎగ్జాంపుల్లో ఈ షార్ట్ కట్ గురించి నేను చెప్తాను, చూడండి. యాక్చువల్గా మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్ అయితే ఇది. దానికి నేను ఏ వాల్యూ తీసుకున్నాను, బి వాల్యూ తీసుకున్నాను. ఇందాక ఆల్రెడీ చెప్పాను బి వాల్యూకి మనం వన్స్ కాంప్లిమెంట్ చేయాలి అని. ఒకవేళ దీని గురించి మీకు తెలియకపోయి ఉంటే మా ఛానల్లో సెకండ్ లెక్చరర్ వీడియో అనేది చూడండి, అది పైన నేను కార్డ్స్లో కూడా ఇస్తాను. దాంట్లో నేను వన్స్ అండ్ టూస్ కాంప్లిమెంట్ ఎలా చేయాలనేది చెప్పాను. ఇప్పుడు మనం
ఫార్ములా చూద్దాం. ఫార్ములా చూసినట్లయితే ఇందాక తీసుకున్న ఫార్ములా y ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ మైనస్ b అనమాట. అయితే ఈ ఫార్ములాలో మనం ఏ వాల్యూ బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకొని సపరాక్షన్ అనేది చేద్దాము. 0 మైనస్ 1 ఎంత అవుతుంది? 1 అవుతుంది. 1 మైనస్ 0 1 అవుతుంది. 1 మైనస్ 1 0 అవుతుంది. అలానే ఇక్కడ మనకి క్యారీ అనేది 1 మిగులుతుంది. 1 మైనస్ 0 ఏమవుతుంది? 1 అవుతుంది. ఇక్కడ మనకి క్యారీ అనేది ఏమీ లేదు. సో వాల్యూ 0 కింద రాసుకున్నాను. మీకు ఇందాక ఏం చెప్పాను? 0 కనుక వచ్చినట్లయితే మనం నెగిటివ్ కింద రాసుకోవాలి, అలాగే మైనస్ కింద రాసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఏవైతే మిగిలిపోయిన నెంబర్ ఉందో దానికి మనం 1's కాంప్లిమెంట్ అనేది రాసుకోవాలి. 1's కాంప్లిమెంట్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, 0స్ని 1తో రీప్లేస్ చేయాలి, అలాగే 1స్ని 0స్తో రీప్లేస్ చేయాలి. సేమ్ అదే చేశాను చూడండి. సో ఇదనమాట సబ్ట్రాక్షన్ యూజింగ్ 1's కాంప్లిమెంట్ అంటే. సబ్ట్రాక్షన్ యూజింగ్ 2's కాంప్లిమెంట్. సబ్ట్రాక్షన్ యూజింగ్ 2's కాంప్లిమెంట్ వచ్చేటప్పటికి కొన్ని ఫాలోయింగ్ స్టెప్స్ అయితే ఉంటాయి, వాటిని మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ ద 2's కాంప్లిమెంట్ ఆఫ్ ద గివెన్ నెంబర్. నెక్స్ట్ దెన్ ఇట్ ఈస్ యాడెడ్ టు ద minuend. యాడ్ అంటే యాడ్ 2's కాంప్లిమెంటెడ్ విత్ పాజిటివ్ గివెన్ నెంబర్. ఇఫ్ ద ఫైనల్ క్యారీ ఓవర్ ఆఫ్ ద సమ్ ఈజ్ 1 ఇట్ ఈస్ డ్రాప్డ్ అండ్ ద రిజల్ట్ ఈస్ పాజిటివ్. అంటే ఒకవేళ ఫైనల్ క్యారీ ఓవర్ అనేది 1 అనేది ఉంటే దెన్ ఇట్ ఈస్ డ్రాప్డ్, దాన్ని డ్రాప్ చేసి రిజల్ట్ అనేది పాజిటివ్గా మనం తీసుకుంటాం. ఇఫ్ దెర్ ఈస్ నో క్యారీ ఓవర్, ఒకవేళ క్యారీ ఓవర్ అంటూ ఏమీ లేకపోతే ద 2's కాంప్లిమెంటెడ్ ఆఫ్ ద సమ్ విల్ బి ద రిజల్ట్. 2's కాంప్లిమెంట్ అనేది రిజల్ట్ అవుతుంది, అలాగే ఆ వాల్యూ అనేది మన నెగిటివ్లో ఉంటుంది. ఈ పాయింట్స్ని నేను ఎగ్జాంపుల్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 4.2 టాపిక్ పేరు వచ్చినప్పటికీ సబ్ట్రాక్షన్ యూజింగ్ 2's కాంప్లిమెంట్ అనమాట. సబ్ట్రాక్షన్ యూజింగ్ 2's కాంప్లిమెంట్లో మనకి ఫస్ట్ నెంబర్ ఇది ఇచ్చారు, సెకండ్ నెంబర్ అయితే ఇది ఇచ్చారు. ఫస్ట్ నెంబర్ వచ్చేటప్పటికి ఏని రిప్రజెంట్ చేసుకున్నాను, అలానే బిని రిప్రజెంట్ చేసుకున్నాను. మనం 2's కాంప్లిమెంట్లో ఆల్రెడీ మాట్లాడుకున్నాం. 2's కాంప్లిమెంట్ వచ్చేటప్పటికి రైట్ సైడ్ నుంచి అయితే చూడాలి. రైట్ సైడ్ నుంచి చూసినప్పుడు ఎక్కడైతే ఫస్ట్ 1 ఉందో అక్కడ దాకా రాసుకోవాలి, దాని తర్వాత మిగతావన్నీ కూడా 1's కాంప్లిమెంట్ రాసుకోవాలని ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఇందాక మనం ఫస్ట్ 1's కాంప్లిమెంట్స్లో ఏదైతే ఫార్ములా తీసుకున్నామో అదే ఫార్ములా ఇక్కడ అప్లై చేయాలి. నెక్స్ట్ 1 0 0 1 1 0 1 1 ఏ వాల్యూ బి వాల్యూ అయితే నేను ఇక్కడ రాసుకున్నాను. 1 మైనస్ 1 అనేది వాల్యూ ఎంత అవుతుంది? 0 అవుతుంది. బారో అనేది 1 అవుతుంది. అలానే మళ్ళీ 1 మైనస్ 1 0 అవుతుంది. బారో అనేది 1 అవుతుంది. అలానే 1 మైనస్ 0 వచ్చేటప్పటికి 1 అవుతుంది. మళ్ళీ 1 మైనస్ 1 వచ్చేటప్పటికి 0 అవుతుంది. మనకి మళ్ళీ క్యారీ ఏమవుతుంది? 1 అనేది అవుతుంది. సో ఇక్కడ మనకి క్యారీ అంటూ 1 వచ్చిందంటే మనం ఆ నెంబర్ని పాజిటివ్గా రిప్రజెంట్ చేసుకుని సేమ్ ఏదైతే పైన వచ్చిన వాల్యూ ఉందో దాన్నే మనం ఇక్కడ రిప్రజెంట్ చేసుకుంటాం అనమాట. సేమ్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాను చూడండి. 0 1 1 0 1 0 1 0 ఏ వాల్యూ వచ్చేటప్పటికి 0 1 1 0, బి వచ్చేటప్పటికి 1 0 1 0 ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. 2's కాంప్లిమెంట్ వచ్చేటప్పటికి మనం రైట్ సైడ్ నుంచి చూడాలి. అలానే ఫస్ట్ 1 వచ్చేదాకా యాజ్ ఈజ్గా నెంబర్స్ రాసుకుంటాము. రిమైనింగ్ నెంబర్స్కి మనం 1's కాంప్లిమెంట్ అనేది రాసుకుంటాము. ఫార్ములా తీసుకున్నాను, ఆ ఫార్ములాలోని ఏ వాల్యూ బి వాల్యూ అయితే సబ్స్టిట్యూట్ చేశాను. రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తున్నాను చూడండి. 0 మైనస్ 0 ఏమవుతుంది? 0 అవుతుంది. 1 మైనస్ 1 ఏమవుతుంది? 0 అవుతుంది. బారో అనేది 1 అవుతుంది. అలానే నెక్స్ట్ 1 మైనస్ 1 0 అవుతుంది. అలాగే 1 మైనస్ 0 వచ్చేటప్పటికి మళ్ళీ 1 అవుతుంది. ఇందాక ఆల్రెడీ 1 మైనస్ 1 0కి బారో మిగిలిపోయింది కదా, బారో ఇక్కడ రాసుకున్నాను. నెక్స్ట్ 1 మైనస్ 0 ఏమవుతుంది? 1 అవుతుంది. ఇక్కడ మనకి బారో అనేది ఏమీ లేదు, అదే ఇక్కడ రాసుకున్నాను చూడండి. క్యారీ ఈజ్ ఈక్వల్ టు 0, క్యారీ అనేది మనకి ఇక్కడ ఏమీ లేదు. అప్పుడు ఆ వాల్యూని మనం నెగిటివ్గా తీసుకుని ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో దానికి మనం 2's కాంప్లిమెంట్ రాయాలి. ఇక్కడ ఈ నెంబర్కి 2's కాంప్లిమెంట్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ 1 వచ్చేదాకా రాసుకోవాలని చెప్పాను. అలాగే యాజ్ టీస్గా 0 0 రాసుకున్నాను, 0 0 రాసుకున్నాను, 1 1 రాసుకున్నాను. ఈ నెంబర్కి అప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ ఏదైతే 1 ఉందో ఆ 1కి మనం 1's కాంప్లిమెంట్ అనేది రాయాలి. ఐ హోప్ ఈ వీడియో మొత్తం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ రూపంలో అయితే తెలపండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయడం మర్చిపోకండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్.